Hi, hello friends. నేను మీ brother Rajesh. Today I welcome you all to our channel that is GR1. Okay friends, in our previous class, మన previous class లో we have already discussed about Article 21. Article 21 ఏం చెప్తుంది? That declares us that we have the right to life and personal liberty. Right to life అంటే జీవించే హక్కు. ఈ ఆర్టికల్ కింద రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్, రైట్ టు షెల్టర్, right to go abroad, all these things will come under article 21. ఓకేనా? ఈవెన్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ టైంలో కూడా అన్ని ఆర్టికల్స్ని సస్పెండ్ చేస్తారు, కానీ ఆర్టికల్ 21 అనేది అప్పటికి కూడా ఆపరేషన్లో ఉంటుంది. ఓకే, ఇన్ అవర్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ఆర్టికల్ 22. ఓకేనా? ఆర్టికల్ 22 ఏం చెప్తుంది? ఇట్ గివ్స్ అస్ రైట్ అగెయిన్స్ట్ ద ఇల్లీగల్ డిటెన్షన్. ఫస్ట్ థింగ్, డిటెన్షన్ అంటే కస్టడీలో ఉండడం, ప్రిజన్లో ఉండడం, జైల్లో ఉండడం. అరెస్ట్ చేస్తారు కదా, దెన్ ఆఫ్టర్ దే కీప్ అస్ ఇన్ జైల్. ఓకేనా? దట్ ఈస్ డిటెన్షన్. ఓకేనా? ఇల్లీగల్ డిటెన్షన్ అంటే మనం తప్పు చేయకున్నా కానీ అరెస్ట్ చేయడం. ఓకే, దట్ ఈస్ ఇల్లీగల్ డిటెన్షన్. ఈ డిటెన్షన్ కింద 2 టైప్స్ ఉంటాయి: ప్యూనిటివ్ డిటెన్షన్ అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్. ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే తప్పు చేసిన తర్వాత, ఒక క్రైమ్ చేసిన తర్వాత అరెస్ట్ చేయడం, దట్ ఈస్ ప్యూనిటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే తప్పు చేయలేదు, క్రైమ్ చేయలేదు, కానీ ఫ్యూచర్లో ఇతని వల్ల క్రైమ్ జరుగుతుంది అనే ఒక డౌట్తోని అరెస్ట్ చేస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా జరిగిన ప్రొటెస్ట్లో సోనం వాంగ్చుక్, ఓకేనా, ఓకే, ఈ పర్సన్ లడఖ్లో ప్రొటెస్ట్ చేసిండు. లడఖ్లో ప్రొటెస్ట్ చేసినప్పుడు ఇతని వల్ల పబ్లిక్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ డిస్టర్బ్ అవుతుందేమోనని అరెస్ట్ చేసిర్రు. దట్ ఈస్ ప్రివెంటివ్ డిటెన్షన్. అర్థమైందా? సోనం వాంగ్చుక్, ఓకేనా, ఒక సైంటిస్ట్, వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సనాలిటీ ఇన్ అవర్ కంట్రీ ప్రెజెంట్. ఓకేనా? అతను లడఖ్లో ప్రొటెస్ట్ చేసినప్పుడు, ఓకేనా, అతను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి క్రైమ్ చేయలేదు, అతను పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసిండు. కానీ అతని వల్ల ఫ్యూచర్లో పబ్లిక్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ డిస్టర్బ్ అవుతుందేమో అని, ఓకేనా, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వలేదు, కానీ ఫ్యూచర్లో డిస్టర్బ్ అవుతుందేమో అనే డౌట్తోని సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేయడం జరిగింది. దట్ కమ్స్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్. ఓకేనా? తప్పు చేయలేదు, కానీ ఫ్యూచర్లో తప్పు అవుతుందేమో అని అరెస్ట్ చేయడం. ఓకేనా? ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేయడం. ఓకేనా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యూనిటివ్ డిటెన్షన్ అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్. ఓకేనా? ప్రివెంటివ్ డిటెన్షన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థింగ్, మనల్ని అరెస్ట్ చేసిన తర్వాత వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ ప్రివిలేజెస్. ఓకేనా? ఫస్ట్ థింగ్, ఒక పోలీస్ మనల్ని అరెస్ట్ చేసే టైంలో మనం రీజన్ అడగాలి. ఓకేనా? ఏ గ్రౌండ్ పైన అరెస్ట్ చేస్తారు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ మై అరెస్ట్. ఓకేనా? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనం అరెస్ట్ అయిన తర్వాత మన కేసుని వాదించుకోవడానికి మనం ఒక లాయర్ని హైర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, విత్ ఇన్ 24 అవర్స్లో, మనం అరెస్ట్ అయిన విత్ ఇన్ 24 అవర్స్లో కోర్టులో మనల్ని ప్రొడ్యూస్ చేయాలి. దీస్ ఆర్ ద 3 థింగ్స్ దట్ ఆర్టికల్ 22 ప్రొవైడ్స్ అస్. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా చూడండి, ఆర్టికల్ 22 అనేది మనల్ని ఒక ఇల్లీగల్ డిటెన్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా? డిటెన్షన్ అంటే కస్టడీలో ఉండడం, జైల్లో ఉండడం. ఓకేనా? డిటెన్షన్లో 2 టైప్స్ ఉంటాయి: ప్యూనిటివ్ డిటెన్షన్, ప్రివెంటివ్ డిటెన్షన్. ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే తప్పు చేసిన తర్వాత, క్రైమ్ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఇతని వల్ల ఫ్యూచర్లో తప్పు జరుగుతుందేమో అని, ఇతను ఫ్యూచర్లో క్రైమ్ చేస్తాడేమో అని, ఇతని వల్ల ఫ్యూచర్లో పబ్లిక్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ డిస్టర్బ్ అవుతుందేమో అని ముందే అరెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సోనం వాంగ్చుక్. ఓకేనా? ఇతన్ని అండర్ ద యాక్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, ఓకేనా, ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, ఓకేనా, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్
సెక్యూరిటీ యాక్ట్. ఓకేనా, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ప్రివెంటివ్ డిటెన్షన్ చేసిర్రు సోనం వాంగ్చుని. తప్పు చేయలేదు, బట్ డిటెన్షన్, అరెస్ట్ చేసిర్రు. తర్వాత ఆఫ్టర్ 170 డేస్ వరకు అతన్ని కస్టడీలో ఉంచారు. 170 డేస్ వరకు సోనం వాంగ్చుని కస్టడీలో ఉంచారు. తర్వాత మార్చ్ 2026లో రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, దట్ ఈస్ ప్రివెంటివ్ డిటెన్షన్. మనం అరెస్ట్ అయిన తర్వాత రీజన్ అడగాలి, ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ అరెస్టింగ్ మీ. సెకండ్ థింగ్, వీ హ్యావ్ ద రైట్ టు హైర్ ద లాయర్ టు ఫర్ మన కేసుని రన్ చేయడానికి. థర్డ్ థింగ్, విత్ ఇన్ 24 అవర్స్లో మనల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. దట్ ఈస్ ఆర్టికల్ 22. Okay friends, this is all about article 22. In our next class we will discuss article 23.